హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి టాపిక్ ఏంటి, రీడింగ్ ఏంటి అంటే, ఈరోజు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఈరోజు 10-10 పోర్టల్ అండి. నెంబర్ 10, డేట్ 10, మంత్ 10 అన్నమాట. మిర్రర్ అన్నమాట. సో ఈ రోజు ఏదైనా మేనిఫెస్టేషన్ చేసినా కొత్త ఆరంభాలకి శ్రీకారం అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే ఈ రోజు సక్సెస్ అనేది అవుతుంది. అండ్ మీరు దేని గురించి అయినా ఒక కెరియర్ పరంగా, లేదు ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, మీ బిజినెస్ కోసమైనా ఏదైనా కావచ్చు, ఈరోజు మీ మనసులో ఏదైతే ఉందో దాని గురించి మేనిఫెస్ట్ చేస్తే మీకు ఒక సక్సెస్, గ్రోత్ అండ్ అబెండెన్స్ అనేది వస్తుందన్నమాట. ఏదైనా కావచ్చు మీ మనసులో ఉన్న సంకల్పాలు. సో ఈరోజు ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మేనిఫెస్టేషన్ అనేది చేయండి. మీకు ఒకవేళ మీకు ప్రేమ దొరకలేదు అనంటే దాంట్లో మీకు ఒక గ్రోత్ అనేది వస్తుందన్నమాట. లేదు మాకు కెరీర్ కూడా ఒక సరైన ఇది లేదు అంటే, సక్సెస్ లేదు అనేది మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా దాంట్లో కూడా మీకు ఒక అబండెన్స్ అనేది వస్తుంది. ఒక అబండెన్స్ అనేది హెల్త్ అండ్ వెల్త్ అన్నిటిల్లోనూ ఒక అబండెన్స్ అనేది వస్తుందన్నమాట. రిలేషన్షిప్ లో కావచ్చు, ఏదైనా. ఈ రోజు అయితే మేనిఫెస్టేషన్ అయితే తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి రాసుకోవడము, ఒక 10 టైం అలా రాసుకోండి. ఇలా రాసుకొని మేనిఫెస్ట్ అయితే చేసుకోండి. యూనివర్స్ కి థ్యాంక్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? ఈ రోజున మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. మీ మనసులో ఉన్న పర్సన్, ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 10-10 పోర్టల్ నాడు ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఈరోజు రీడింగ్ కొంచెం లేట్గా రావచ్చు, లేట్ అయింది. ప్లీజ్ యూనివర్స్. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు గుర్తుంటే చెప్పుకోండి, లేకపోయినా పర్లేదు. ఏముంది వాళ్ళ మనసులో? ఓకే, ప్లీజ్ యూనివర్స్, 10 of Pentacles clarification. Three of Pentacles clarification. Nine of Cups clarification. Knight of Cups clarification. The Lovers clarification. ఈ పర్సన్ లో చాలా మార్పు వచ్చినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, జస్టిస్. ఒక్క నిమిషం అండి. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అంటే వృషభ రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు అయితే కనెక్ట్ అవుతున్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 8,
నెంబర్ 19, నెంబర్ 11, నెంబర్ 3, ఓకే, నెంబర్ 7. నాకు ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ యూనివర్స్, డెత్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, వీళ్ళు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. రిలేషన్లో ఒక న్యాయం చెయ్యాలి అనేది అయితే ఉంది. కాకపోతే ఏదైతే మిమ్మల్ని ఇన్ని రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా, సో ఆ ఇగ్నోర్ చేసిన దాని వల్ల మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు, స్ట్రాంగ్ పర్సన్ లా ఉన్నారు అనేది అయితే ఉంది. వాళ్ళ గురించి వాళ్ళు రీగ్రేట్ అవుతున్నా కానీ మీ పట్ల, కానీ ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట. ఎందుకు అని అంటే, ఇక్కడ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది. అంటే ఇంకా మీరంటే ఇంకా ఒక ప్రాణం అన్నట్లుంది వీళ్ళ ఫీలింగ్స్ అయితే. ఎక్కడైతే మీ పర్సన్ ఉన్నారో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో వాళ్ళు ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల, వాళ్ళు ఒక స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇప్పుడు మీ పట్ల ఒక అక్కడ రిలేషన్ లోంచి బయటపడాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరంటే ఇష్టం కలుగుతూ ఉంది, ప్రేమ అంటే ఇంకా మిమ్మల్ని చూస్తే మీరు కనిపిస్తే చాలు అనుకునే విధంగా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అంటే, ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సిచ్యువేషన్స్ అయితే సరిలేదన్నమాట. ఎవరైతే థర్డ్ పార్టీ కోసం వెళ్ళి అక్కడ ఉండి అక్కడ అన్ని విధాలుగా వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఏంటి అంటే, వీళ్ళ జీవితం ఎలా అయింది అని అంటే, ఇది చెప్తే బాగుంటుందో లేదో, ఎందుకులండి ఆ వర్డ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి ఇంకా చావలేక బ్రతకలేక అన్నట్లున్నారన్నమాట. ఎందుకు అంటే, ఏదైతే థర్డ్ పార్టీ కోసము ఒక ఎగురుకుంటూ వెళ్ళారో అక్కడ వీళ్ళని బాగా ప్రెజర్ చేస్తున్నారన్నమాట మనీ విషయంలో. సో అలా కూడా వీళ్ళు చాలా పెయిన్ అయితే ఉంది వీళ్ళకి. ఎందుకు అంటే, వాళ్ళకి ఎంతసేపు ఈ థర్డ్ పార్టీ కోసము సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఒక హ్యాపీగా అయితే చూసుకోవడం జరుగుతుంది. అలా లేదు అని అంటే వీళ్ళకి ఇంకా వీళ్ళని గట్టిగా మాట్లాడడము, అంటే ఇంకా మీరేం హెల్ప్ చేయట్లేదు అనడం కావచ్చు, లేకపోతే కొంచెము వీళ్ళని నెగ్లెక్ట్ చేయడము, ఇగ్నోర్ చేయడము అయితే జరుగుతుంది. సో అలా మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే, ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ మోసపోయాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు. సో ఆ ఫీలింగ్ అనేది ఇగ్నోర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఆ బాధనైతే ఇగ్నోర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పట్ల కమ్యూనికేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనేది అయితే అనుకుంటున్నారన్నమాట. ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అండ్ పాస్ట్ లో ఎలా ఉన్నారో అలా కావాలి అనేది అయితే ఆలోచిస్తుంది. ఏదైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో అక్కడ నుంచి బయటపడాలి అనేది అయితే ఉంది వీళ్ళకి. అంటే మీకొక ఏదైతే వాళ్ళు తప్పు చేశారో ఒక క్షమాపణ చెప్పాలి అనేది అయితే ఉందన్నమాట. మీకు ఒక అపాలజీ అనేది చెప్పాలని ఉన్నా అక్కడి నుంచి బయటపడాలి అనే విధంగా ఫీల్ అవుతున్నారన్నమాట. కానీ ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి, నేను ఎలా బయటపడాలి అనే విధంగా వీళ్ళ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకు అలా ఉన్నారు అంటే, అక్కడ అలా స్ట్రక్ అయిపోయారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అలా స్ట్రక్ అయిపోయారు. అంటే వీళ్ళేంటి అంటే, వీళ్ళే పోయి ఇరుక్కున్నారు అక్కడ. సో అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది. చాలా బాధాకరంగా ఉందన్నమాట. చాలా బాధ అయితే ఉంది. ఇక ఏంటి అంటే, మీ పర్సన్ అక్కడి నుండి రిలేషన్ ఎండ్ చేసుకోవాలనేది అయితే వీళ్ళకు ఉంది. ఇప్పుడు మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉందన్నమాట. వాళ్ళు చేసిన తప్పులకి ఏదైతే ఉందో ఇప్పుడు మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు రావాలా,
మీ ముందు ఒక ప్రత్యక్షం అవ్వాలి అనేదైతే అనుకుంటున్నారు. ఇక్కడ లవర్స్ అయినా, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా, లేకపోతే ఏదైనా కావచ్చు. వీళ్ళేంటి అంటే మళ్ళా మీ ముందుకు రావాలి. మీకొక అపాలజీ చెప్పాలి. తన క్షమాపణలు ఏదైతే ఉన్నాయో అవి మీ ముందు చెప్పుకోవాలి. అండ్ తన ప్రేమని మీతో షేర్ చేసుకోవాలి అనేదైతే వీళ్ళకుంది. ప్రెజెంట్ అలానే ఉంది. కానీ అలా ఉంది. ఇక్కడ మీరు కొంతమంది ఎలా ఉన్నారు అంటే, మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ దగ్గరికి వీళ్ళొచ్చి చెప్పాల్సిన మాట ఏంటి అంటే, మీకు లైఫ్ లాంగ్ రిలేషన్ ఇస్తాను అనైతే చెప్పొచ్చు. ప్రెజెంట్ సిట్యుయేషన్ వీళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, మీకొక లైఫ్ లాంగ్ తోడైతే ఇస్తాను అని వాళ్ళు మీకు చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీరు నమ్మట్లేదు. మీరు మీ పర్సన్‌నైతే పూర్తిగా నమ్మట్లేదు. ఎందుకు అనంటే వీళ్ళు గతంలో చేసిన థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, దాని గురించి మీరు ఫీల్ అవుతూ ఆ బాధలన్నీ పడ్డారు కాబట్టి, సో, ఇప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేదైతే వీళ్ళ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు. సో, ఇక అక్కడి నుండి బయటపడాలి, మూవ్ ఆన్ అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇన్ని రోజులు ఆలోచించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి బయటపడిపోయి నేను ఇక మీ దగ్గరికి రావాలి. ఏదైతే మీ రిలేషన్ ఒక బ్రేక్ పడిందో అది మళ్ళా రీగ్రోత్ అవ్వాలనైతే కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడే వీళ్ళ థింకింగ్ అంతా ఏంటి అంటే తన మనసులో ఏమున్నది చెప్పకుండా మిమ్మల్ని నానా విధాలుగా చాలా బాధ పెట్టారన్నమాట. చాలా అంటే వాళ్ళు మీ నుండి ఎళ్ళిపోయేటప్పుడు ఒక చీటింగ్ చేయడము. అంటే వీళ్ళేంటి అంటే చెప్పా పెట్టకుండా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, లేకపోతే మీ నుండి అన్ని విధాలుగా మీ సపోర్ట్ తీసుకొని మీకు తెలియకుండానే మీ దగ్గర మనీ వాడుకోవడం గావచ్చు, లేకపోతే మీకు తెలియకుండానే అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగింది వీళ్ళు. సో, అలా ఇప్పుడు ఏదైతే వాళ్ళు తప్పు చేశారో, ఆ తప్పులు ఒక గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. గతంలో వీళ్ళు మీ పట్ల చాలా మైండ్ గేమ్‌లయితే ఆడారన్నమాట. సో, దాని గురించయితే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అంటే వీళ్ళు చేసిన ఏదైతే ఉందో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావడానికి కానీ, మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి భయమనిపిస్తుంది. సో, అలా భయమనిపించి ఇక్కడ నాకు న్యాయం జరుగుతుందా? అంటే మా రిలేషన్ మళ్ళా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందా? హ్మ్. మా మా రిలేషన్ మళ్ళా నెక్స్ట్ లెవెల్‌కి ఇది అనేది వెళ్తుందా? హ్మ్. అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట ప్రెజెంట్. అంటే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికే భయపడుతున్నారు ప్రెజెంట్. ఇక్కడ ఏదైతే రావాలనేదైతే ఉంది, హ్యాపీగా ఉండాలనేదైతే ఉంది, థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరంటే ఇష్టం పెరుగుతూ ఉంది. ఒక ప్రేమ, అట్రాక్షన్, ఎమోషన్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇంకా మీ దగ్గరకొస్తే ఇంకా మీరు గూడా వాళ్ళ ప్రేమని ఇంకా తట్టుకోలేరన్నమాట. సో, ఆ విధంగా ఫీలింగ్స్ అయితే మీ పట్ల ఉన్నాయి. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సిట్యుయేషన్ నేను ఇందులోంచి పడగలనా అనే ఆలోచన అన్నీ ఉన్నాయి. ఏదైతే అయింది నేను పడాలి అనుకునే విధంగా అక్కడి నుండి బయటపడాలి అనే విధంగా అయితే ఉన్నారు. కాకపోతే ప్రెజెంట్ వీళ్ళ థింకింగ్ ఓవరాల్‌గా థింకింగ్ ఏంటి అంటే ఏదైతే మీ మైండ్ గేమ్ అనేది ఆడారన్నమాట మీతో. మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం. అంటే ఇక్కడ మీ మీ దగ్గర ఏదైనా సేకరించి కూడా థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అనేది అక్కడ పెట్టడము, వాళ్ళకు సపోర్ట్ ఉండడము, వాళ్ళకి న్యాయం చేయడము, అన్ని విధాలుగా వాళ్ళని చూసుకోవడము, ఇంక మీ గురించి పట్టించుకోకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీ ఫోన్ కాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాల్స్‌కి రిప్లై ఇవ్వకపోవడము, మీ నంబర్ బ్లాక్ చేయడము, మిమ్మల్ని చాలా చీట్ చేశారన్నమాట వీళ్ళు. సో, అదైతే ఒక గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో, ఆ మోసం గురించి ఆలోచిస్తున్నారు. ఆ మోసం గురించి ఆలోచిస్తూ ఇది నేను చేస్తున్నది కరెక్టేనా? నేను గతంలో చేసిన తప్పు చాలా ఉంది. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనంటే అది మొహం చాలట్లేదన్నమాట. మీ పట్ల ప్రేమైతే ఉంది. హ్మ్. మీరు కావాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు చేసిన ఆ చీటింగ్ మీరు మనసులో పెట్టుకొని మీరు వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారో ఇవ్వరో అనుకునే విధంగా నాకు న్యాయం జరుగుతుందా జరగదా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. సో, ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి వాళ్ళ నుండి కాల్స్ వస్తూ ఉండొచ్చు. మీరు కూడా నమ్మనట్లుగా ఉన్నారన్నమాట ఇక్కడ.
మీ రిలేషన్లో మీరు కూడా నమ్మి నమ్మనట్టుగా ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఫాస్ట్లో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి పూర్తిగా మీరు నమ్మట్లేదన్నమాట. ఇక్కడ ఇది కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చినా కానీ మీరు వాళ్ళకి పూర్తిగా కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. సో మీ పర్సన్ మనసులో ఫీలింగ్ అయితే ఇలా ఉంది. అంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే తను తప్పు చేశారో ఆ తప్పు గురించి అయితే వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అలా ఫీల్ అయ్యి వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో ఆ మోసం గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ మీ పట్ల రిగ్రెట్ అవుతున్నా కానీ మీ పట్ల ఒక ఎలా అంటే రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే ఉంది, మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది, ఇంక వచ్చేయాలి తొందరగా అన్నంత ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అలా అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కానీ వాళ్ళు చేసిన తప్పు ఒక స్టెప్ ముందుకైతే వేయలేకపోతున్నారు. ఇలా అయితే నాకు కనిపిస్తుంది. ఇదంతా వాళ్ళు ఫాస్ట్లో చేసుకున్న ప్రారంధం అని వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. అంటే మీ ముందుకు రాలేకపోవడానికి తను ఏదైతే ఫాస్ట్లో మీ పట్ల ఒక న్యాయం చేయలేక మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక మీరు వాళ్ళ కోసం ఎదురు చూసి 24/7 వాళ్ళ కోసమే ఎదురు చూశారు. మిమ్మల్ని వీళ్ళు ఎలా చేశారు, ఎలా ట్రీట్ చేశారు ఫాస్ట్లో ఎవరైతే ఫ్యామిలీ ఉన్నా లేకపోతే థర్డ్ పర్సన్ అయినా అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుండి తీసుకొచ్చి కూడా మిమ్మల్ని ఒక ఒంటరిగా వేరే చోట్ల పెట్టడం కావచ్చు, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పిండొచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని అవసరాలు తీరాక మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడం అయితే జరిగింది ఇక్కడ. సో మీరు అన్ని విధాలుగా ఇక్కడ నాకు ఎలా కనిపిస్తున్నారు అంటే మొత్తం ఇంకా ఇంకా వాళ్ళకే అంకితం అయిపోయారన్నమాట మీరు. సో అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు మిమ్మల్ని వదిలేయడం అయితే జరిగింది, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అయితే జరిగింది. సో మీకు ఒక న్యాయం చేయలేకపోవడం అయితే జరిగింది. ఒక చీటింగ్ అనేది చేశారు కాబట్టి ఇక్కడ ఆ చీటింగ్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ ముందుకు రావడానికి. ఆ చీటింగ్ గుర్తొచ్చి ఆగిపోవడం అయితే జరుగుతుంది. కానీ స్లోగా అయితే ఉన్నారన్నమాట, స్లోగా ఆలోచిస్తున్నారు. సో ఇలా కనిపిస్తుంది. మీకు రీయూనియన్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఈరోజు ఎంతవరకు ఉన్నాయి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి. ఇక్కడ 10 నెంబర్ అయితే కనిపిస్తుంది. అయితే కొంతమందికి 10 అవర్స్లో అయినా మీకు న్యూ బిగినింగ్ జరగచ్చు, 10 వీక్స్లో అయినా మీకు న్యూ బిగినింగ్ జరగచ్చు, 10 డేస్లో అయినా న్యూ బిగినింగ్ జరగచ్చు. అండ్ కొంతమందికి కానీ నాకు ఇక్కడ అంత టైం అయితే కనిపించట్లేదు అన్నమాట. ఎందుకంటే మీతో కమ్యూనికేషన్ కావాలని వీళ్ళు పూర్తిగా ఆలోచించడం అయితే జరుగుతుంది. న్యూ బిగినింగ్ కావాలనేది అయితే ఉంది. కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి బయటపడాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. నాకు ఇక్కడ 10 నెంబర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీ లక్ బాగుంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుండి బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ పట్టచ్చు 10 అవర్స్ కానీ, 10 వీక్స్ కానీ, 10 డేస్ కానీ, 10 మంత్స్ కానీ ఇలా కనిపిస్తుంది నాకు. సో మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుండి బయటపడాలనే ఫీలింగ్ అయితే ఉంది. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ భారంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా
లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్. నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి. బాయ్.